హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి డైలీ మనం రొటీన్గా చేసుకునే ఎగ్ ఆమ్లెట్ కాకుండా కర్రీస్ ఏం లేనప్పుడు కొంచెం టేస్టీగా తినడానికి కొంచెం డిఫరెంట్గా వంకాయతో మసాలా ఆమ్లెట్ని చేసి చూపిస్తున్నాను. వంకాయ నచ్చలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కానీ ఇలా వంకాయతో మసాలా ఆమ్లెట్ని ట్రై చేస్తే సూపర్గా నచ్చేస్తుంది. సో ఈ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవడానికి మీడియం సైజు ఉన్న వంకాయల్ని 3 తీసుకున్నాను. ఇవి నీట్గా ఒకసారి వాష్ చేసుకున్నాక ఈ వంకాయలకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్నాక మన ఇంట్లో యూజ్ చేసే ఇలాంటి ఫోర్క్ ఒకటి తీసుకొని ఈ వంకాయకి గుచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇంకా విలేజ్లో అయితే కర్రల పొయ్యిలు ఉంటాయి కదా, వాటి మీద కాల్చుకుంటే వంకాయ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం ఈ వంకాయల్ని ఫోర్క్తోనే కాకుండా ఇలాంటి పూరి తీసుకున్న దాంతో కానీ లేదా రోటీ కాల్చుకున్న గ్రిల్ మీద కానీ పెట్టి కాల్చుకోవచ్చు. ఈ వంకాయలు తీసుకున్నప్పుడు కూడా కొంచెం లేత వంకాయలు తీసుకుంటే పిక్క తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం బాగుంటుంది. సో కాల్చుకున్న ఈ వంకాయలు కొంచెం చల్లారాక పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి. ఇలానే మిగిలిన వాటికి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసుకుని 4-5 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఫస్ట్ డ్రైగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్తో ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాల్చి తొక్క తీసి పెట్టుకున్న వంకాయని ఇలా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక వంకాయల్ని మనం రెడీ చేసుకున్న ఎగ్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఇవన్నీ ఎగ్లో మునిగేలాగా డిప్ చేసుకోవాలి. దీన్ని ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. వంకాయని గుజ్జుగా చేసుకొని ఎగ్లో మిక్స్ చేసి ఆమ్లెట్గా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ వంకాయల్ని ఒక్కొక్కటిగా ప్యాన్ మీద వేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్ మసాలాని కూడా దానిపైన వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఇలా అంచుల చుట్టూతా అట్లకాడతో ఒకసారి కలుపుకొని ఆమ్లెట్ రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి వేసి ఆ ప్లేట్ మీద ప్యాన్ పెట్టి మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. రెండు వైపు కూడా మరొక నిమిషం రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ మసాలా ఆమ్లెట్ని వేడివేడిగా అన్నంలో రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ అండ్ హెల్దీ వీడియోస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.